శిక్షాకాలం అంతా అయిపోయిన తర్వాత రాజుని ఏమీ ప్రశ్నించలేదు. సరాసరి ఎక్కడికి వెళ్ళినాడు? యమధర్మరాజు యమలోకానికి వెళ్ళి యమధర్మరాజును ప్రశ్నించాడు. యమధర్మరాజా, ధర్మాధర్మాలు నీకు బాగా తెలుసు కదా, నేను ఒక ప్రశ్న వేస్తాను. దొంగతనం చేయనటువంటి నన్ను రాజుగారు దొంగలతో సమానంగా ఎందుకు శిక్ష వేసినాడు? ప్రశ్న వేస్తే ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదయ్యా. మాండవ్య మహర్షి, నీవు చిన్నతనంలో 3-4 సంవత్సరాల వయసులో వలతాడుతున్నటువంటి ముళ్ళుతో ఇంట్లో సంచరిస్తూ ఉన్నటువంటి గడ్డు జీవుల యొక్క పృష్ఠాలలో నీవు పుచ్చినావు ముళ్ళును. ఆ పాపం వలన నీకు రాజుగారు త్రిశూలం పేర కూర్చుండబెట్టినాడు. అలాగా కోపానికి వచ్చాడు మాండవ్య మహర్షి. అయ్యా, ధర్మాధర్మాలు నీకు తెలుసుకుని నీ సమీపానికి వస్తే విధానం చేసే తీర్మానం. అసలు ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పబడినది అంటే 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పిల్లలు చేసేటువంటి చేష్టలు ఉన్నాయో వాటిని అధర్మాలుగా భావించకూడదు. వాడు నిలబడి మూత్రం పోస్తాడు. ఎవరైనా ధర్మశాస్త్రాల్లో చెప్పబడిన నిలబడి మూత్రం ఊరుకుంటాడా? వాడు పడుకొని మలమూత్ర విసర్జన చేస్తాడు. పడుకొని మలమూత్రాన్ని విసర్జన చేయకూడదు అంటే వాడు వింటాడా? అందుకని విసరుబాటు చేసింది శాస్త్రము. 5 సంవత్సరాల వయసు వరకు ఎవరు అధర్మాన్ని చేసినా కానీ అధర్మం కిందకి ఎప్పురాదని శాస్త్రాలు చెప్తుండగా నీవు నాకు వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాన్ని చెప్పి తృప్తిపరచడానికి ప్రయత్నం చేసినావా అని కోపాన్ని వచ్చి నువ్వు చూపిలో పెట్టినాడు. మాండవ్య మహర్షి యొక్క శాసనాన్ని పొందినటువంటి యమధర్మరాజు విదురునిగా జన్మించినాడు. పుట్టుకతో అటువంటి జన్మైనప్పటికీ కూడా మహాజ్ఞాని సత్సంగాలుగా లక్షణం గలవాడినాడయ్యా అనే కథను చెప్పినాడు. ఈ కథ చెప్పినప్పుడల్లా కూడా కాశీ క్షేత్రంలో ఉండేటువంటి మా పరమగురువులైనటువంటి ధర్మ సమ్రాట్ ధర్మాత్మ స్వామి గారు జ్ఞాపకం వస్తారు. మా కరీంనగర్ ప్రాంతంలో కొత్తపల్లి ఉన్నది. అక్కడ అఖిల భారత సాధు సమ్మేళనం జరిగినది 50 సంవత్సరాల క్రితం. 50 సంవత్సరాల క్రితం అఖిల భారత సాధు సమ్మేళనం. ఆ సమ్మేళనానికి అధ్యక్ష స్థానాన్ని వహించాల్సిన యోగ్యుడైన వాడు ఎవరు అంటే గణపాత్ర స్వామి గారిని తీర్మానం చేసినారు. అందుకని ఆ కరీంనగర్లో ఉండేటువంటి ఒక శ్రీ విద్యోపాసకుడు నారాయణరావు అని వారిని పంపించినారు కాశీ. అయ్యా, మీరు ఎట్లయినా చేసి ఒప్పించి తీసుకురావాలి. వచ్చిన నారాయణరావు గారు. ఈ నారాయణరావు గారు గణపాత్ర స్వామి వారి వద్దనే శ్రీ విద్యా మంత్రాన్ని ఉపదేశంగా పొంది ఉపాసన చేస్తూ ఉండేవారు.